ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా సంస్థ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో సంతపేట పౌర సరఫరా కార్యాలయం వద్ద హమాలీ కూలీల ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి యూనియన్ గౌరవ అధ్యక్షులు కాలం సుబ్బారావు ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. సరుకుల తోలకం సమయం పెంచాలని, పని ఒత్తిడి తగ్గించాలని, పని ప్రదేశంలో వసతులు కల్పించాలని, జీవో ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని, యూనిఫామ్తో పాటు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాలని, చనిపోయినా రిటైర్డ్ అయినా మానుకున్న హమాలీల పిఎఫ్ చెల్లించాలని, బోనస్ చెల్లించాలని, సరుకులు తోలినవి డబ్బులు మొదటి వారంలోనే చెల్లించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర సిఐటియు కార్యదర్శి జి మహేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాము, జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు, హమాలీల యూనియన్ అధ్యక్షులు ఆంజనేయులు, కార్యదర్శి బత్తుల గోపాలరావు, యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి వెంకటేశ్వర్లు, హమాలీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దానికి మేనమేషాలు లెక్క పెడతాం. తప్పులు ఉండొచ్చు. ఈ తప్పులన్నింటినీ సరిచేపించాల్సిన దానికోసం మన జిల్లాలో వాళ్ళ సంస్థ హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడాం. అవసరమైతే నిరవధికంగా సమ్మె అగ్రహితులు కూడా చేసిన సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అలా ప్రమాదాలతో ఇంతవరకు ఐఎంఐ కూడా వచ్చింది. ఐఎంఐ శ్రమిస్తూ ఉంటారు. బిల్లులు ప్రతి నెల 20 పరిష్కారం కావాలంటే ప్రతి 3 నెలలకు ఒకసారి సమస్యలు పరిష్కారం అవుతాయి. వాటి పరిష్కారం జిందాబాద్ జిందాబాద్ కల్పించాలి. పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి. పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి. పని ప్రదేశాల్లో సౌకర్యాలు పేర్లు వాటిని సంక్షేపించాలి. అట్లని జాయింట్ మీటింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఏర్పాటు జాయింట్ మీటింగ్ ని పరిష్కరించాలి. సివిల్ సప్లై సామాన్యుల ప్రావిడెంట్ ఫండ్ సమస్యలని పరిష్కరించాలి. సివిల్ సప్లై సామాన్యుల ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు వెంటనే ప్రతి నెల ఇవ్వాలి. మొదటి వారంలో బిల్లులు ప్రతి నెల మొదటి వారంలో బిల్లులు ఇవ్వాలి. ప్రతి నెల మొదటి వారంలో బిల్లులు ఇవ్వాలి. ప్రతి నెల మొదటి వారంలో బిల్లులు కల్పించాలి. మన ప్రదేశాల్లో సౌకర్యాలు అట్లనే చట్ట ప్రకారంగా నెల రోజులు ఏ కంపెనీలో అయినా ఏ సంస్థలో అయినా పనిచేస్తే వాళ్ళందరికీ ప్రావిడెంట్ ఫండ్లో నమోదు చేయించాలి. అలాంటిది ఈ జిల్లాలో దాదాపు 100 మంది పైచిలకు డిపోలన్నింటిలో వాళ్ళ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్కి ఇంతవరకు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ ప్రావిడెంట్ ఫండ్లో సంస్థలో చేర్చుకున్నందువల్ల కొన్ని సందర్భాల్లో దసరా సందర్భంలోనూ, బోనస్ల సందర్భంలోనూ, యూనిఫామ్ సందర్భంలోనూ ఇతరత్ర ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రావిడెంట్ ఫండ్ సంస్థలో చేర్చమని చెప్పి అడుగుతూ ఉన్నాం. దాని మీద కూడా మేనమేషాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. వీటితో పాటు పిఎఫ్కి సంబంధించినటువంటి సమస్యలు పెండింగ్ పేర్లతోటి డబ్బులు కట్ అవుతుంటాయి. వాళ్ళకి సమాచారం రాదు. వీటన్నిటినీ క్లియర్ చేయించాల్సినటువంటి అధికారులు వాళ్ళకి సరైన అవగాహన కల్పించకుండా చేసినందువల్ల ఫలితంగా ఏమవుతుందంటే పిఎఫ్ డబ్బులు కట్ అవుతున్నాయి. ఎప్పుడైనా లోన్ తీసుకుందామంటే వాళ్ళు కానటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య కార్మికులకు పిఎఫ్ సమస్య. ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. రెండో అంశం, ఇవాళ సరుకులు తోలినటువంటి డబ్బులు నెలల తరబడి పెండింగ్లో కూడా ఉంటాయి. ఇప్పుడు సింగరాకొండ అయితే 2 నెలలు రాలా. ప్రతి నెల 20వ తారీఖు 25వ తారీఖు దాకా డబ్బులు రానటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మేము అడుగుతున్నాం, ఏ సంస్థలో అయినా సరే మొదటి వారంలో బిల్లులు ఇవ్వాలి. ఆ విధంగా బిల్లులు చేయించడంలోనూ అది కాంట్రాక్టులు ఒత్తిడి తీసుకురావడంలోనూ వైఫల్యం చెందుతున్నారు. మేము స్టేజ్ 2 అయితే ఏదైతే కార్మికులకి ముఠా బిల్లులు ఎట్టయితే స్టేజ్ 1 డబ్బులు వస్తున్నాయో అదే పద్ధతిలో స్టేజ్ 2 కూడా కార్మికుల అకౌంట్లోనే వేయండి. కాంట్రాక్టర్ అకౌంట్లో వేయటం అనేది సరైనది కాదు. కార్మికుల అకౌంట్లో వేయమని చెప్పి చాలాసార్లు అడిగాం. ఆ విషయం కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా పరిష్కారం చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. అట్లా సరుకులు తోలకం సమయం తక్కువ కేటాయిస్తారు. వారం రోజుల్లోనే అన్ని డిపోలకు చేరాలని చెప్పి అడుగుతున్నారు. వారం రోజులు అన్ని డిపోలకు చేరటంలో ఇబ్బంది వస్తూ ఉంది. అందుకని రేత్రింబగళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అపరైతులు కూడా డిపోలకు తోలి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళే క్రమంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి సరుకులు తోలకం సమయం కానీ పెంచితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లానే స్టేజ్ 2కి 6 గంటల తర్వాత అసలు లోడింగ్ చేయకుండా ఆపమని చెప్పి అడుగుతూ ఉన్నాం. వీటితో పాటు ఇతరత్రా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటి పరిష్కారం చేసుకోవటం కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి కాంట్రాక్టర్లు, వర్కర్సు, అధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి చాలాసార్లు నుంచి అడుగుతూ ఉన్నాం. కానీ ఈ విషయాల్లో కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే వెంటనే తర్వాత రోజుల్లో నిరవధిక సమ్మె చేయడానికి కూడా గోపాలరావు, ఒంగోలు పాయింట్ మేస్త్రిని, జిల్లా కార్యదర్శిని. ఈ ముఠా వర్కర్లకి, కాంట్రాక్టర్లకి మధ్యలో అర్ధరాత్రి అయినా కానీ సరుకు తోలమని గొడవ పెడుతున్నారు. ఆ సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం డిఎం గారిని. టయానికి 6 గంటలకు పని ఆపాలని కోరుతున్నాం ముఠా వాళ్ళ తరఫున.
ఈ పిఎఫ్ వాళ్ళకి డబ్బులు రాలేదు. చనిపోయిన వాళ్ళకి, వాళ్ళ భార్యలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాము. రెండవది, కొత్తగా నెంబర్లు పనిలో చేరిన వాళ్ళకి సిపిఎఫ్ నెంబర్లు ఇవ్వలేదు. ఆ సిపిఎఫ్ నెంబర్లు ఇచ్చి ముఠా వర్కర్లకి మంచి చేయాలని కోరుతున్నాం డిఎం గారిని. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 20-3-2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వేరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరీ భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063 443 707.